అలా కూర్చోండి మామూలుగా ఖాళీ అయితే 10th క్లాస్కి స్వాగతం సుస్వాగతం. అందాక కూర్చోండి. ఇప్పుడు మీకోసం చెప్పే ముందు నెట్పెట్స్ పాఠశాల ఉపాధ్యాయ అందరికీ మనం అందరం చూస్తున్నాము. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు అభినందనలు తెలియజేస్తూ, మనకి ఈ సంవత్సరం ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ సంవత్సరమే 21, 22, 23 తారీఖుల్లోనే ట్రాన్సిషన్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ సబ్మిట్ 2 అయ్యిందంటే అన్ని పరీక్షలు పూర్తి అయిపోయినట్టే. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆ మార్కులు కూడా ఆన్లైన్ నమోదు చేయలేదు. కాబట్టి ఏ ఒక్క పిల్లలు కూడా అలా అదే క్లాస్లో ఉంటున్నా పక్క క్లాస్లో తీసి ఆనందంగా పండుగ వాతావరణం జరపడంగా ప్రభుత్వ ఆదేశాలు మేరకు డిఓ గారు ఆదేశం మేరకు మనం ఈరోజు ఏంటంటే సొంతంగా ఆ 9th నుంచి 10th తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు 2 సెక్షన్లు అందాక పెట్టాము. తర్వాత సెక్షన్ బి, సెక్షన్ ఏ అనేది ఇప్పుడే వెయిట్ చేస్తాము. అన్ని క్లాసులు అవి చక్కగా సెలవుల్ని ఈ 3 రోజుల్లో ఏదో తీస్తారు. అంటే మనకి సెలవులు అంటే పాఠశాలకు భౌతికంగా క్లాసెస్ సెలవులు, అవసరమైతే క్లాసెస్ కూడా పెట్టమంటే పెడతాము. మీకేంటంటే విద్య నిరంతరం సాగుతూనే ఉండాలన్నమాట. సుమారుగా 42 రోజులు 43 రోజులు సెలవులు ఉంటాయి. ఆ సెలవులు అంటే పూర్తిగా పుస్తకాలన్నీ వదిలేసి మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నారు. 10th క్లాస్కి సంబంధించి సిలబస్ని చూస్తుండడం, యూట్యూబ్లో అనేక వీడియోలు మనకి విద్యా సంబంధంగా ఉన్నాయి. అదే మీకు ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్స్లో కూడా చాలా మెటీరియల్ ఉంది. అదంతా చాలా లైబ్రరీలు అవసరం తీసుకోండి, అవన్నీ చేస్తూ విద్యను కొనసాగించాలన్నమాట. మన మెదడుని తటస్థంగా ఉంచి వేరే విషయాలను ఆ చదివేది ఆసక్తి తగ్గిపోయి నెక్స్ట్ అంతా కొత్తగా అనిపిస్తుంది. అలా కాకుండా మీ అందరూ మంచి చదువుతో ఉపాధ్యాయులు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు, మెటీరియల్ పెడుతూనే ఉంటారు. అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు న్యూస్ అనేది అందిస్తుంటారు. మీరు కూడా చురుగ్గా పాల్గొని, అలాగే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు మనకి రిజల్ట్ వచ్చినప్పుడు బుక్స్ తెస్తే ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్ బుక్స్ పంచడం జరిగింది. ఆ బుక్స్ని ఉంచుకొని ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్లో స్కూల్లో లేకపోతే మన సార్లు మేడంలో ఆ మెటీరియల్ పెడతారు. అది చూస్తూ ఇంకెళ్ళి ఆడిస్తూ మరి శుభదినమున టీచర్లందరికీ వరుస ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ క్లాసెస్ అందిస్తూ మరి స్టాఫ్ అందరి తరఫున ఒకరిద్దరు మాట్లాడితే ఓకే. సరే, అందరికీ శుభదినం. ఇప్పుడు మీకోసం చెప్పే ముందు నెట్పెట్స్ పాఠశాల ఉపాధ్యాయ అందరికీ మనం అందరం చూస్తున్నాము. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు అభినందనలు తెలియజేస్తూ, మనకి ఈ సంవత్సరం ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ సంవత్సరమే 21, 22, 23 తారీఖుల్లోనే ట్రాన్సిషన్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ సబ్మిట్ 2 అయ్యిందంటే అన్ని పరీక్షలు పూర్తి అయిపోయినట్టే. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆ మార్కులు కూడా ఆన్లైన్ నమోదు చేయలేదు. కాబట్టి ఏ ఒక్క పిల్లలు కూడా అలా అదే క్లాస్లో ఉంటున్నా పక్క క్లాస్లో తీసి ఆనందంగా పండుగ వాతావరణం జరపడంగా ప్రభుత్వ ఆదేశాలు మేరకు డిఓ గారు ఆదేశం మేరకు మనం ఈరోజు ఏంటంటే సొంతంగా ఆ 9th నుంచి 10th తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు 2 సెక్షన్లు అందాక పెట్టాము. తర్వాత సెక్షన్ బి, సెక్షన్ ఏ అనేది ఇప్పుడే వెయిట్ చేస్తాము. అన్ని క్లాసులు అవి చక్కగా మీ అందరూ మంచి చదువుతో ఉపాధ్యాయులు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు, మెటీరియల్ పెడుతూనే ఉంటారు.
అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు న్యూస్ అనేది అందిస్తుంది. మీరు కూడా చురుగ్గా పాల్గొని అలాగే ఇప్పుడు 10+ పిల్లలు మనకి రిజల్ట్ వచ్చినప్పుడు బుక్స్ తెస్తే ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్ బుక్స్ పంచడం జరిగింది. ఆ బుక్స్ని ఉంచుకొని ట్యూషన్కి స్కూల్లో అంటే మన సార్లు మేడంలు ఆ మెటీరియల్ పెడతారు, అది చూసుకొని అనిపిస్తూ మరి శుభదినమున టీచర్లందరికీ వరుసగా ఇస్తూ మరి స్టాఫ్ అందరి తరఫున ఒకరిద్దరు మాట్లాడితే ఓకే. సరే, అందరికీ శుభదినం. అవతల 2 వర్షాలు అవతల 2 వర్షాలు ఓవర్ బెంచ్కి ఎద్దరు చెప్పుకున్నా అవతల పెట్టి అట్నుంచి అలాగే అది పాజులో పెట్టాను. సరదాగా ఉందా? ఏదైనా మీరు రాదు, మీరు ఎవరు రాదు. డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మరి మీరు 7th దిగ్విజయంగా పూర్తి చేసి అన్ని పరీక్షలు శామ్ 1, 2, 3, 4 అందులో 2 కంప్యూటర్ బేస్ పూర్తి చేశారు. అలాగే సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 పూర్తి చేసి చక్కగా 100% హాజరయ్యి మంచి మార్కులతో ఆ గ్రేడ్లతో 7వ తరగతి పూర్తయిన సందర్భంగా మరి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు 8+ ప్రమోట్ చేయడం జరిగింది అన్నమాట. మరి 7th నుంచి 8th ఈరోజు మీరు వచ్చారు. 21/4/2024 మరి వచ్చినందుకు మీకు మాకు సంతోషం, మీకు ఎంతో ఆనందం. ఒక క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యారు. రోజుకి 2-3 గంటలు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. వేసవిలో విపరీతమైన ఎండలు కాబట్టి వడగట్ల అవకాశం ఉంటుంది. బయట తెలుసుకుండా చక్కగా నీడ పట్టునే ఉండి ఆ పాఠశాల వాట్సాప్ గ్రూప్ నుంచి టీచర్స్ పంపిస్తున్న మెటీరియల్ని ఫాలో అయ్యి ఏమైనా డౌట్ వస్తే టీచర్స్కి అనుసంధానంగా ఉంటూ సెలవులు హ్యాపీగా చూస్తూనే ఆ చదువు యొక్క బాధ్యత కలిగి ఉండి చక్కగా 8లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకెళ్ళాలని అనిపిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మరి మీరు 8లో కంటిన్యూ అవ్వాల్సింది కోరుతున్నాను.